నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచారం నేను మౌనిక ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కిషన్ రెడ్డి చిట్కిన వేలు కూడా కాలేరు సరిపోదు మాజీ ఎమ్మెల్యేపై మండిపడ్డ అంబర్పేట్ బీజేపీ అభ్యర్థి కృష్ణ యాదవ్ పొలాలకు కేసీ కెనాల్ నీరు రాక జమ్మలమడుగు రైతుల పాట్లు సమస్య పరిష్కరించిన టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ సుబ్బరామిరెడ్డి ప్రొద్దుటూరులో ఘనంగా మల్లెలమ్మ జాతర పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఘనంగా పూలే వర్ధంతి పూలే విగ్రహానికి నివాళులర్పించిన టీడీపీ ఇన్ఛార్జ్ చెంగల్ రాయుడు ఇక డీటెయిల్స్ చూస్తే కిషన్ రెడ్డి చిట్కిన వేలు కూడా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సరిపోడని అంబర్పేట్ బీజేపీ అభ్యర్థి కృష్ణ యాదవ్ మండిపడ్డారు. అంబర్పేట్ బీజేపీ ప్రచారంలో ఆయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే కాలేరుకు అభివృద్ధి అంటే ఏమిటో తెలియదని ఎద్దేవా చేశారు. 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో అంబర్పేట్ ను బీజేపీ ఎలా అభివృద్ధి చేసిందో ప్రజలకు తెలుసన్నారు. 3 నెలల కింద అధినాయకులకు డబ్బులు ఇచ్చినట్టు కాదు బీజేపీ పార్టీ అంటే ఆత్మగౌరవం గల పార్టీ అని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. నియోజకవర్గంలో 5 ఏళ్ల నుండి ఏం అభివృద్ధి చేశారో రచ్చబండ కాడ వచ్చి తెలపాలని కృష్ణ యాదవ్ సవాల్ విసిరారు. వాళ్ళకు అభివృద్ధి అంటే ఏందో తెలిస్తే కదా వాళ్ళ నాయకునికి. ఆయనకు ఎమ్మెల్యే 5 సంవత్సరాలు అయింది, 3 నెలల నుంచి సంచులు పట్టుకొని తిరుగుతున్నారు. ఈ నియోజకవర్గ ప్రజలు ఈ డబ్బులకు, నీ పోలీస్ వ్యవస్థకు, నీ ప్రభుత్వానికి, నీ అధికారునికి లొంగేటటువంటి వాళ్ళు కాదు. ఈ అంబర్పేట్ ప్రజానికము ఆత్మ గౌరవం కోసం స్వయం కృషితో 40 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ నియోజకవర్గంలో సుశిష్టమైనటువంటి కార్యకర్తలు, నాయకత్వము నిరంతరం ప్రజల మధ్య నుండి మా అభివృద్ధి మా నినాదము. కిషన్ రెడ్డి గారు ఏం చేయలేదనేటటువంటి హక్కు ఈ ప్రాంతంలో ఉండేటటువంటి ఎమ్మెల్యేకు లేదు. ఎందుకంటే ఆయన కార్పొరేటర్గా ఎట్లా గెలిచిండో తెలుసుకోమనండి ఒకటి. రెండోది, తర్వాత వాళ్ళ భార్య గెలిచింది, వాళ్ళ కుటుంబ సభ్యులు గెలిచారు 10 సంవత్సరాలు, ఈయన 5 సంవత్సరాలు. ఈ 15 సంవత్సరాల్లో మీరు చేసినటువంటిది ఏంది? భారతీయ జనతా పార్టీ చేసినటువంటిది ఏంది? రచ్చబండ మీద, చౌరస్తా మీద మా యువమోర్చా కార్యకర్త, భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒక్కరు వచ్చి నిలబడతారు ప్లాట్ఫామ్ మీద, చర్చకు రాను. ఆ కార్యకర్తలు చెప్పేటటువంటి ప్రశ్నలకు జవాబు తర్వాత కిషన్ రెడ్డి దగ్గరిగో. కిషన్ రెడ్డి చిట్కనేలు గోరు కూడా పనికిరావు, ఆలోచించుకో. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పెద్దమోడియం మండల పరిధిలోని శుద్ధపల్లె, జంగాలపల్లె, జేకొట్టాలపల్లె, ఉప్పులూరు గ్రామ రైతుల పొలాలకు కేసీ కెనాల్ నీరు రాక పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఆలగడ్డ మండలం లింగం దిన్నె గేట్ నెంబర్ 27 దగ్గరకు వెళ్లి డీఈతో మాట్లాడి సమస్య పరిష్కరించారు. ఈ సందర్భంగా భూపేష్ రెడ్డి మాట్లాడుతూ కడప జిల్లా వాసి ముఖ్యమంత్రిగా ఉండి అధికారులతో మాట్లాడి నీరు విడిపించకపోవడం బాధాకరమన్నారు. వర్షాలు రాక వేసిన పంట ఎండిపోతుంటే కడప జిల్లాలో ఒక మండలాన్ని కూడా కరువు మండలాలుగా ప్రకటించలేదన్నారు. అధికారులు నీరు విడిచినందుకు రైతులు ఆనందం వ్యక్తం చేశారు. నీరు విడిపించినందుకు భూపేష్ రెడ్డికి రైతులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రమణారెడ్డి, రైతులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
భూపేశ్ రెడ్డి నాయకత్వం గారు డిఈ గారు ఈ గారు రైతులకు సర్ది చెప్పి ఈరోజు ఇప్పటికైనా మనకు కేసీ కెనాల్ ద్వారా కడప జిల్లాకు నీళ్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు రైతుల ముఖాల్లో ఆనందం చూస్తున్నాము. ఎండిపోయే టయానికైనా కనీసం మనకు ఈ నీళ్లు రావడము, బోర్లల్లో రీఛార్జ్ కావడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి రైతుల ముఖాల్లో సంతోషం చూస్తున్నాం. కానీ ఇక్కడున్న ప్రభుత్వం కానీ ప్రభుత్వ ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. కరువు మండలాలు కూడా ప్రకటించలేదు కడప జిల్లాలో. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లాకు ఎమ్మెల్యే, కడప జిల్లాలో ఎమ్మెల్యేగా లేకపోతే సొంత జిల్లా ముఖ్యమంత్రి వాసిగా ఉన్నా కూడా కడప జిల్లాలో ఒక్క మండలాన్ని కూడా, కరువు మండలాన్ని కూడా ప్రకటించలేదు. చాలా ప్రొద్దుటూరు పట్టణ స్థానిక మేదర వీధిలో వెలిసిన శ్రీ మల్లెలమ్మ జాతర మహోత్సవం అత్యంత వైభవంగా సాగింది. మంగళవారం ఉదయం 9 గంటల నుండి మేదర వీధి పురవీధుల గుండా మేళతాళాలతో ఊరేగింపు జరగగా అనంతరం కొరపాడు రోడ్లోని కామిశెట్టి కళాశాల వద్ద గల మల్లెలమ్మ దేవస్థానంలో అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో అమ్మవారిని దర్శించడానికి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. జాతవై నమో నమః భవే భవేనాది భోద్భవాయ నమః వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమో శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమో కాలాయ కలవికరణాయ నమో ప్రసాదం దీప నైవేద్యం సమర్పయామి. మాట్లాడవరమ్మా, మాట్లాడవరు. ఓం ఐం హ్రీం శ్రీ మాతయే నమః అనుకుంటూ ఉండాలా. మీరు మాట్లాడితే మీ మనసు ఎక్కడో పోతుంది. అమ్మవారి మీద మనసు ఉండదు. మీకు మీ మనసు అంతా అమ్మవారి మీదనే ఉండాలా. ఓం ఐం హ్రీం శ్రీ మాతయే నమః అనుకుంటూ ఉండాలా. అక్కడికి ఆర్తి వస్తుంది, అక్కడికే తీర్థాలు వస్తాయమ్మా. అన్నమయ్య జిల్లా రాజంపేటలో మహాత్మా జ్యోతిరావు పూలే 133వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
రాజంపేటలో టీడీపీ ఇన్ఛార్జ్ బత్యాలు చెంగల్రాయుడు బీసీ నాయకులు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా కొనియాడబడతారని అన్నారు. అలాంటి వ్యక్తిని ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి స్మరించుకోవాలని, అప్పుడే మనల్ని మనం గౌరవించుకున్నట్లు అని తెలిపారు. సామె ఉండు రెండుసేపు ఉండు పక్కరాను ఆరాధ్య దైవం మహాత్మారావు జ్యోతిరావు పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే, ఆరాధ్య దైవం మహాత్మారావు జ్యోతిరావు పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే. అందరికీ నమస్కారం. భారతదేశంలో ఎంతో మంది పుట్టారు. భారతదేశం ప్రపంచ దేశాలకందరికీ జ్ఞానభిక్ష అయింది. మన భారతదేశాన్ని గురించి పూలే గారు ఒక మాట చెప్పారు, భారత్ हमारा देश है, साधुओं का, सम्राटों का, సన్యాసోं का జన్మస్థాన है అని ఒక మాట చెప్పారు. ఇది ఆయన అందరినీ గౌరవిస్తూ సాధువులకు, సన్యాసులు, చెప్పినటువంటి మాట. కానీ రాజ్యాంగంలో నిన్న 26వ తారీఖు నాడు రాజ్యాంగాన్ని తయారు చేసి పార్లమెంటుకు సబ్మిట్ చేస్తే 26 జనవరి నాడు రాజ్యాంగం అమలులోకి వచ్చింది. మీకు తెలుసు, ఈరోజు అలాంటి మహానుభావుడు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి. బలహీన వర్గాలకు కూడా రాజ్యాంగపరమైనటువంటి రక్షణ కల్పించాలని చెప్పేసి పోరాడినటువంటి వీరుడు ధీరుడు. ఏ ఊర్లో వెళ్ళినా కానీ సాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి అన్ని జాతుల వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పూర్వోక్తులకే పరిమితమై కాకుండా ముందుకు సాగాలని చెప్పేసి, రాజ్యాంగ రక్షణ కల్పించాలని చెప్పేసి మొట్టమొదటిసారిగా తానొక పక్క, తన భార్య ఒక పక్క ఊరూరా తిరిగి, రాష్ట్రమంతా తిరిగి, దేశమంతా ప్రచారం చేసినటువంటి పూజ్యులు వాడు. ఆ మహానుభావుడి 133వ వర్ధంతి సందర్భంగా ఆయన మననం చేసుకుంటూ ఆ సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు ఆయన పేరు ప్రఖ్యాతులు చిరస్థాయిలో ఉండాలని చెప్పేసి రాజంపేట తెలుగుదేశం తరఫున మేమందరం కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. బీసీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు స్వాగతం చెప్తున్నాము. ఈనాడు జ్యోతిరావు మహాత్మా జ్యోతి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని నామాపూర్, మోహినికుంట గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మేనిఫెస్టో పథకాలను, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ సిరిసిల్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన కేటీఆర్ ను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
ఇంటింట ప్రచారాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇట్టి ప్రచార కార్యక్రమంలో మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ పాల్గొనడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వారి ఇంటికి వచ్చిన సంక్షేమ పథకాల గురించి మరియు వారికి పొందిన లబ్ధి గురించి వివరించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా జనాల నుంచి కూడా ప్రజలు కూడా వారు కూడా చాలా సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, మన కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, ఇట్లాంటి పథకాలు, ఆసరా పెన్షన్లు కానీ, వికలాంగుల పెన్షన్లు కానీ, ఇవన్నిటిపైన కూడా వాళ్ళు ఇంటికి వెళ్ళడంతోనే సార్ మాకు ఓటేసి గెలిపిస్తామని అందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రైతు బంధు తీసుకున్న రైతులు కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. మరియు ఇదివరకు ఎప్పుడైనా కూడా భూమికి పెట్టుబడి రూపాయి కూడా రాని పరిస్థితులలో కూడా ఈరోజు సార్ అనేట ఆయన ఆర్థిక సాయం అందిస్తూ ఉన్నాడు. కాబట్టి రైతులు కూడా బీఆర్ఎస్ పక్షాన నిలబడి ఓటేస్తామని ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా చాలా సానుకూలంగా సార్కు ఖచ్చితంగా గెలిపించుకుంటాము, సార్నే మళ్ళీ తెచ్చుకుంటాము. ఒకవేళ సార్ను గెలిపించుకోలేని పరిస్థితి వస్తే కాంగ్రెస్ అనేది వస్తే కరెంటు కష్టాలు మొదలవుతాయి. ఇప్పుడు 24 గంటల కరెంటు ఉంది, ఆ ఉచిత కరెంటును కూడా తీసేసి 3 గంటల కరెంటు చేస్తామని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. దీన్ని కూడా జనాలకు వివరిస్తూ ఉన్నాం. ప్రజలు కూడా వాళ్ళు కూడా అంటూ ఉన్నారు కాంగ్రెస్ వస్తే మాత్రం ఖచ్చితంగా కరెంటు తీసేస్తాడనే ఆందోళనలో రైతులు ఉన్నారు. వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవడానికి అందరూ ముందుకొచ్చి చెప్తా ఉన్నారు. జై కేసీఆర్. ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో పార్టీలన్నీ తమ ప్రచార జోరు పెంచాయి. ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం పెద్దమ్మ బోర్డర్ చెక్పోస్ట్ వద్ద బీఆర్ఎస్ ర్యాలీ కొనసాగుతుండగా మంత్రి కేటీఆర్ వాహనాన్ని చెక్పోస్ట్ సిబ్బంది పరిశీలించారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘం ప్రకటించింది. సంఘం నేత రాజేశ్వర్ యాదవ్ మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో బీసీ సంక్షేమ పథకాలు అమలు చేస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. బీసీల సంక్షేమం బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే జరుగుతుందని విశ్వసిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీలో బీసీ నాయకులకు తీవ్ర అవమానం జరుగుతోందని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖార్గేలను కలిసేందుకు సైతం కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలు అవకాశం దక్కడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అత్యున్నత కమిటీలలో బీసీలకు అన్యాయం జరుగుతోందని, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న బీజేపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీసీకి అవకాశం కల్పిస్తానని చెప్పడం ఈ వర్గాలను మోసం చేయడమేనని విమర్శించారు. బీసీ సంఘం తరఫున బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో బీసీల అభివృద్ధి, బీసీల సంక్షేమం బీఆర్ఎస్ తోనే అవుతుందని చెప్పేసి మేము నమ్మి ఇంతకుముందు బీసీ సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేసి మద్దతు తెలుపుతున్నాం. బీజేపీ కూడా బీసీ ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి బీసీ గణన చేయలేదు, వాళ్ళ చేతిలో ఉన్నాయి చేయకుండా బీసీ ముఖ్యమంత్రి అని చెప్పేసి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు రాజేశ్వర్ యాదవ్ మేము మా సంఘం నుంచి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ఎందుకంటే దేశంలో ఏ రాష్ట్రంలో లేని బీసీ సంక్షేమ పథకాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అవన్నీ మీకు క్లుప్తంగా పేపర్లు ఇచ్చాము. అదేవిధంగా ఇంకా కూడా సంక్షేమ పథకాలు చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నారు. కాబట్టి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి. అదేవిధంగా బీజేపీ పార్టీ బీసీలకు 10 సంవత్సరాల నుంచి అది అసెంబ్లీ పార్లమెంటు బీసీ బిల్లు ప్రవేశపెట్టలేదు. వాళ్ళకు ఫుల్ మెజారిటీ ఉన్నా కూడా ప్రవేశపెట్టలేదు. మంత్రిత్వ శాఖ, సపరేట్ మంత్రిత్వ శాఖ బీసీ ఏమంటే చేయలేదు, బీసీ కులగాలను చేయలేదు, చేయమని తెలియజేసింది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో మీ బీజేపీ ప్రభుత్వానికి బీసీలు తగిన బుద్ధి చెప్తారని కూడా హెచ్చరిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కూడా బీసీలకు రాహుల్ గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ వీళ్ళంతా అగ్రవర్ణ వాళ్ళకే పిలిచి వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళకి మద్దతు ఇస్తుంది. కానీ బీసీలను మొండి చేసి చూపించి బీసీలను నిర్లక్ష్యం చేసి బీసీలకు అవమానపరిచింది. వాళ్ళ చేతిలో ఉన్న ఏఐసిసి, సిసిసి అన్ని బీసీలకు సమాధానం ఇస్తే వాళ్ళకు ఆలోచన చేస్తారని కూడా తెలియజేస్తుంది. ఇచ్చినాం, క్లియర్గా ఇచ్చినాం.
సీఎం కేసీఆర్ ను ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా చేస్తామని తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మోత్కూరు యాదయ్య అన్నారు. హైదరాబాద్ రాష్ట్ర కార్యాలయంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలను సీఎం కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారని కొనియాడారు. మళ్లీ సీఎంగా ప్రజలు ఆశీర్వదిస్తే నియోజకవర్గాన్ని ఒక గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేస్తామని ఉద్ఘాటించారు. తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ జై భీములు. మిత్రులారా, ఈరోజు ఈ విలేకరుల సమావేశం ఎందుకు పెట్టినామంటే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో మా గురుకులాలకు సంబంధించినటువంటి అంశాన్ని ఏ పార్టీని పొందుపరచలేదు, కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే పొందుపరిచింది. కాబట్టి ఈ వచ్చే ఎన్నికల తర్వాత నియోజకవర్గానికి ఒక గురుకులం ఏర్పాటు చేస్తామని చెప్పిన నేపథ్యంలో మేము ఆ హామీకి స్వాగతిస్తూ మేము ఈరోజు ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా నాణ్యమైన విద్య, వైద్యం ఇలాంటి మౌలిక వసతులతో కూడినటువంటి సౌకర్యాలన్నీ కల్పిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. మేము లిఖితపూర్వకంగా మా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుల గారికి విన్నవించుకోవడం జరిగింది. మా గురుకులాల్లో చదివేటువంటి విద్యార్థుల కోసం ఒక ప్రత్యేకమైన యూనివర్సిటీ కావాలని చెప్పేసి, అదేవిధంగా మా ఏదైతే ఈ విద్యార్థులకు సంబంధించినటువంటి బిల్డింగులు అన్ని అద్దె భవనాలలోనే ఉన్నాయి, కోళ్లను కుక్కినట్టు కుక్కుతున్నారు, సొంత భవనాలు కావాలని చెప్పేసి మేము కోరడం జరిగింది. దానికి అధికారంలోకి వచ్చిన తర్వాత అంచెలంచెలుగా మా యొక్క డిమాండ్లను నెరవేరుస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో మా రాష్ట్ర కమిటీలో తీర్మానం చేసుకొని సంపూర్ణంగా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. మాకు ఈ గురుకులాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ జనరల్ గురుకులాలు 6 లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఒక విద్యార్థికి 1,20,000 చొప్పున ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా మేము సుమారు 10 నుంచి 12 లక్షల మంది పేరెంట్స్ ఉన్నాం. ఈ తల్లిదండ్రులందరికీ ఈ రాష్ట్ర కమిటీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. భారీ మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణమైన సహకారం అందించి ఓటు వేసి ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని సీఎంగా చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్, జై టీజీపీ. 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 జై టీజీపీ. జై భీమ్, 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 జై. ఏపీ రాష్ట్ర మాల మహానాడు విజయశేఖర్ వర్గం 12వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కడప జిల్లా అధ్యక్షులు జ్యేష్ఠది భాస్కర్ ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. జిల్లా అధ్యక్షులు జ్యేష్ఠది భాస్కర్ మాట్లాడుతూ ఏపీ రాష్ట్ర మాల మహానాడు ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందంజలో ఉంటుందని అన్నారు. రాబో రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేసేందుకు ముందుంటామని తెలిపారు. జై భీమ్, జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్. నెక్స్ట్ వస్తా. ఏపీ రాష్ట్ర మాల మహానాడు శ్రీ జాకట విజయశేఖర్ వర్గం రాష్ట్ర అధ్యక్షులు, వ్యవస్థాపకులు. మరి 2012వ సంవత్సరంలో మరి మా సంఘం రిజిస్టర్ అయ్యింది. మరి ఇప్పుడు 12వ వార్షికోత్సవ ఆవిర్భావ దినోత్సవము మన పొద్దుటూరు నందు, కడప జిల్లా పొద్దుటూరు నందు గవర్నమెంట్ హాస్పిటల్ నందు మరి ఇలాంటి స్వచ్ఛమైన సేవా కార్యక్రమంలో
మరి ఉన్నటువంటి పేషెంట్ల దగ్గరికి పోయి మరి బెడ్లు అలాగే పండ్లు పంపిణీ కార్యక్రమం చేయడం ఎంతో సంతోషకరమైన ఈ దినాన్ని కేటాయించుకుంటున్నాము. మరి ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ఏపీ రాష్ట్ర మాలమానాడు ఎప్పుడూ ముందంజలో ఉంటుందని మరొకసారి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాము. మరి జ్యేష్ఠాది భాస్కర్, కడప జిల్లా అధ్యక్షులు, ఏపీ రాష్ట్ర మాలమానాడు, శ్రీ జాకటి విజయశేఖర్ వర్గం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కిషన్ రెడ్డి చిక్కిన వేలు కూడా కాలేరు సరిపోదు. మాజీ ఎమ్మెల్యేపై మండిపడ్డ అంబర్పేట్ బీజేపీ అభ్యర్థి కృష్ణ యాదవ్. పొలాలకు కేసీ కెనాల్ నీరు రాక జమ్మలమడుగు రైతుల పాట్లు. సమస్య పరిష్కరించిన టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ సుబ్బరామిరెడ్డి. ప్రొద్దుటూరులో ఘనంగా మల్లెలమ్మ జాతర. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఘనంగా పూలే వర్ధంతి. పూలే విగ్రహానికి నివాళులర్పించిన టీడీపీ ఇన్ఛార్జ్ చెంగల్ రాయుడు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం.